వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ వారికి శ్రీ బ్రహ్మపాదం శ్రీకృష్ణమాచార్య వారు కామధేనువు గో సంరక్షణ సమితి వారు మెమరాండం ఇవ్వడం, గోవులను తరిస్తున్నటువంటి గోవులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాటికి పోషణ మరియు ఆరోగ్యంగా వాటిని పరిరక్షిస్తామని హామీ పత్రం ఇవ్వడం జరిగినది. కమిషనర్ వారు గోవులను తరలించుటకు పర్మిషన్ ఇవ్వడం జరిగినది. శ్రీ బ్రహ్మపాదం శ్రీకృష్ణమాచార్య స్వామీజీ వారు మాట్లాడుతూ, గోవులను సంరక్షించుటకై గోశాలకు పంపిస్తున్నటువంటి కమిషనర్ వారికి శానిటర్ ఇన్స్పెక్టర్ నూర్ బాషా, మున్సిపల్ సిబ్బందికి మరియు దశమందం బ్రదర్స్ గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివనాగిరెడ్డికి, జై శ్రీరామ భక్త బృందం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ శానిటర్ ఇన్స్పెక్టర్ నూర్ బాషా, దశమందం బ్రదర్స్ బాబు శేఖర్, గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివనాగిరెడ్డి, రాఘవరెడ్డి, గో సేవకులు హరీష్ కుమార్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. శ్రీరామ్. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ కామధేను శ్రీ గోకులం గోశాలకి మాన్యశ్రీ కమిషనర్ వర్యులైనటువంటి మల్లికార్జున్ గారు మన గోశాలకి ఇక్కడ కేటాయించినటువంటి గోవుల్ని ఈరోజు తరలించబోతున్నాం. ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితికి గోశాల సేవకులు గోవే పరమావధిగా భావిస్తూ ఉంటాం. గోమాత విశ్వమాత 33 కోట్ల దేవతాగణాలకి మూలమై ఉన్నటువంటి గోమాతని సంరక్షించుకోవటం మన విధి. ఈ ప్రొద్దుటూరు పుర ప్రాంగణంలో నడి రోడ్ల మీద తిరుగుతూ అవస్థలు పడుతున్నటువంటి గోమాతలన్నింటినీ కూడా ఒకచోటికి చేర్చినటువంటి తర్వాత మాన్యశ్రీ కమిషనర్ వర్యులు మల్లికార్జున్ గారి యొక్క సూచన మేరకు మన గోశాలకి ఈరోజు తరలించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరం గ్రామంలో ఉన్నటువంటి గోసేవకులు గోశాల నిర్వాహకులకైనటువంటి నాగిరెడ్డి గారు, ప్రత్యేకించి ఆత్మీయులు బ్రహ్మపద కుటుంబ సభ్యులైనటువంటి లక్ష్మీ సురేంద్రనాథ్ రెడ్డి గారు, రామభుక్త బృందానికి సంబంధించినటువంటి దశమందం బాబు గారు, వారి సోదరులైనటువంటి శేఖర్ గారు, అలాగే బ్రహ్మపద కుటుంబ సభ్యులైనటువంటి చెన్నకృష్ణయ్య గారు, రంగనాథ్ గారు, ఇంకా విశేషవంతమైనటువంటి రామభక్త బృందం వీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గారైనటువంటి నూర్ బాషా గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి ఎన్ని గోవులున్నా కూడా వాటన్నిటిని సంరక్షణ చేసేటువంటి బాధ్యతని కామధేను శ్రీగోకులం తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో ఇప్పుడే విశ్వధర్మ పరిరక్షణ వేదికకి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతానికి నేను పనిచేస్తూ ఉన్నాను. పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఇటువంటి గోవుల్ని సంరక్షించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన వచ్చింది. దాన్ని ప్రొద్దుటూరు నుంచే అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. రాబోయేటువంటి 5వ తారీఖు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటువంటి సభా కార్యక్రమానికి కూడా మేము తరలిపోతాం. అంతకంటే ముందుగానే ఈ గోసేవ చేసేటువంటి గోసేవకులందరికీ కూడా మేము సస్వర స్వాగతం పలుకుతున్నాం. గోవుల్ని సంరక్షించలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కూడా మా గోశాలను కనుక మా గోశాలను కనుక మీరు సంప్రదించినట్టయితే మేము ఖచ్చితంగా వాటి యొక్క ఆలనాపాలన చూస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మహోన్నతమైనటువంటి ఇటువంటి బాధ్యతను చేపట్టినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాశిస్సుల్ని శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. గో మాతా కీ. శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ రోజున శ్రీ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి
మల్లికార్జునరావు గారు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా గారు మా మీద ఉన్న గౌరవంతో ప్రొద్దుటూరులోని రోడ్ల మీద తిరుగుతున్న ఆవులను ఒక ప్రదేశంలో 4 దినాల నుంచి పర్యవేక్షిస్తున్నారు. వారు మా మీద గౌరవంతో కాజీపేట మండలంలో ఉన్న సి కొత్తపల్లి దగ్గర ఉన్న కామధేను గోశాలకు ఆ ఆవులను ఇచ్చేదానికి సుముఖం తెలిపారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నా తమ్ముడు రాజశేఖర్, మా ఆప్తుడు శివనాగిరెడ్డి గారు మరియు ఎల్లవేళలా ఏ టైమైనా మేము పిలిచంగానే వచ్చే ఏకే న్యూస్ వ్యవస్థాపకులైన శివరామకృష్ణ గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ సురేంద్రనాథ్ రెడ్డి గారు, వివేకానంద క్లాత్ మార్కెట్ వ్యాపారస్తులు మరియు శశి అనే ఆ గోప్రేమికుడు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తున్నాము. ప్రొద్దుటూరులో ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగించే విధంగా ఆవులు ఉంటే గౌరవనీయులైన శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా గారికి తెలియజేసా, కమిషనర్ గారికి తెలియజేసా, గోసేవకులైన మాకు తెలియజేసా, మేము వాటిని సురక్షితమైన ప్రదేశంలో మంచి ఆహారం దొరికే చోట విడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరీ ముందు ఉండి సహాయం చేస్తున్నటువంటి శ్రీ నూర్ బాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.